హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ అనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో స్టార్ట్ కావడం జరిగిందండి. కాకపోతే ఈ పింఛన్లు అనేవి ఎవరికి పంపిణీ చేస్తున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే ప్రభుత్వం నుంచి రావడం జరిగిందండి. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చాలామందికి 4,000 రూపాయల పింఛన్లు కట్ చేయబోతున్నారు. అదేవిధంగా 15,000 రూపాయల పింఛన్ల నుంచి 6,000 రూపాయల పింఛన్లకి మార్చడం జరిగింది. సో ఈ విధంగా 4,000 రూపాయల పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా 6,000 రూపాయల పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా 15,000 రూపాయల పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనే దానిపై అయితే ఒక క్లారిటీ అయితే రావడం జరిగిందండి. పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఉదయం 7 గంటల నుంచి పింఛన్ల పంపిణీ అనేది స్టార్ట్ కావడం జరిగిందండి. సో ఈ పింఛన్ల పంపిణీ అనేది యథావిధిగా 1వ తేదీన, అదేవిధంగా 2వ తేదీన పంపిణీ అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. కాకపోతే కొంతమందికి మాత్రం ఈ పింఛన్లు అనేవి కట్ చేయడం జరిగిందండి. ఆ పింఛన్ లబ్ధిదారులు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రీసెంట్గా సర్వే చేసిన తర్వాత ఎవరికైతే నోటీసులు ఇచ్చిన తర్వాత రీఅసెస్మెంట్కి హాజరవ్వమని ఎవరికైతే ఇచ్చి ఉంటారో, సో వాళ్ళకి సంబంధించి ధృవీకరణ పత్రంలో అంటే కొత్త సదరం సర్టిఫికేట్ అనేది విడుదల కావడం జరిగిందండి. ఆ కొత్త సదరం సర్టిఫికేట్లో ఎవరికైతే 40% కంటే తక్కువ వైకల్యం ఉంటుందో వాళ్ళకి సంబంధించి పింఛన్లు అనేవి రద్దు చేయడం జరిగిందండి. కేవలం ఈ లిస్టులో వారికే పింఛన్లు అనేవి రద్దు చేయడం జరిగిందండి. ఒకవేళ కనుక సదరం సర్టిఫికేట్లో 40% కంటే తక్కువ ఉండి వాళ్ళు పింఛన్లు రద్దు అయినట్లు నోటీసులు కనుక అందినట్లయితే, వాళ్ళు కనుక అప్పీల్ చేసుకొని కనుక ఉండినట్లయితే వాళ్ళకి యథావిధిగా సెప్టెంబర్ నెలలో కూడా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఈరోజు తాజాగా ఒక పత్రికా ముఖంగా అయితే మనకు తెలియజేయడం జరిగింది. సో ఏంటంటే, దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1.35 లక్షల మంది పింఛన్లు అనేవి తొలగించాము అని అయితే మంత్రి వెల్లడించినట్లయితే సమాచారం అండి. కాకపోతే ఆగస్టు 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అపీల్ ఆప్షన్ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండిందండి అందుబాటులో. ఈ ఆప్షన్ ఉన్నప్పుడు ఎవరైతే అపీల్ చేసుకొని ఉంటారో వాళ్ళకి సంబంధించి పింఛన్లు అనేవి కట్ చేయడం లేదనైతే కొండపల్లి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. వాళ్ళకి యథావిధిగా సెప్టెంబర్ నెలలో పింఛన్లు పంపిణీ చేస్తామని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. ఎవరైతే అపీల్ చేసుకోకుండా అదే సదరం సర్టిఫికేట్లో 40% కంటే తక్కువ ఉంటుందో, సో వాళ్ళకి మాత్రమే పింఛన్లు అనేవి రద్దు చేయడం జరిగిందని అయితే ఆయన తెలియజేయడం జరిగిందండి. సో దాదాపు 95% మంది ఎవరికైతే రద్దు నోటీసులు అనేవి అంది ఉంటాయో వాళ్ళలో దాదాపు 95% మంది అపీల్ చేసుకున్నారు అని అయితే కొండపల్లి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సెప్టెంబర్ నెలలో పింఛన్లు అనేవి రద్దు చేయట్లేదు, వాళ్ళకి యథావిధిగా పంపిణీ చేస్తున్నాము అని అయితే కొండపల్లి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. సో ఈ విధంగా ఎవరికైతే రద్దు నోటీసులు అనేవి అందుకొని ఉంటారో సో వాళ్ళకి సంబంధించి సెప్టెంబర్ నెలలో యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఎవరికి రద్దు చేయడం లేదు. సో ఓకేనా, మీరు ఇది గమనించుకోండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7,872 మందికి 4,000 రూపాయల చొప్పున కొత్త స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ సందర్భంగానే సో వాళ్ళకి కొత్తగా మరో 7,872 పింఛన్లు అనేవి పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం. సో ఇవి ముందుగా ఎవరికి ఇస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులతో పాటు వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నెలలో పింఛన్లు సోమవారం అందిస్తున్నట్లయితే మంత్రి కొండపల్లి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ పింఛన్లు ఎవరికి ఇస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్లు ఎవరికి అందిస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే అతని ప్లేస్లో వాళ్ళ భార్యకు సామాజిక భద్రత పింఛను కల్పిస్తూ కూటమి ప్రభుత్వం వెంటనే ఈ స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి పింఛన్ అనేది విడుదల చేయడం జరిగిందండి. సో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు మేల్ పీపుల్ అంటే పురుషులు ప్రతి నెల పింఛన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళ ప్లేస్లో
వాళ్ళ భార్యకు వెంటనే పింఛను ఇచ్చేదాన్నే ఈ స్పోర్ట్స్ కేటగిరీ పింఛన్ అయితే అంటారండి. సో ఈ స్పోర్ట్స్ కేటగిరీ పింఛన్ కింద దాదాపు సెప్టెంబర్ నెలలో 7,872 కొత్త స్పోర్ట్స్ పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులకు ఈ పింఛన్లు అనేవి అందించబోతున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో టోటల్గా ఒక ఫైనల్ లిస్ట్ అనేది ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందండి. సో ఒకసారి చూసుకున్నట్లయితే 63,61,388 మంది లబ్ధిదారులకు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పింఛన్ అనేవి పంపిణీ చేయబోతున్నారండి. సో ఇది అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిన ఫైనల్ లిస్టు. సో ఓకేనా, సో దీనితో పాటు కొత్తగా 7,872 స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి పింఛన్లు అనేవి కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో వీళ్ళందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి 2,746 కోట్లు నిధులు అనేవి కూడా విడుదల చేయడం జరిగిందండి పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి అయితే. సో ఓకేనా, సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరికి 15,000 రూపాయల పింఛన్లు ఇవ్వబోతున్నారు, ఎవరికి 6,000 రూపాయల పింఛన్లు ఇవ్వబోతున్నారు, ఎవరికి 4,000 రూపాయల పింఛన్లు ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా నేను ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే దివ్యాంగ కేటగిరీ కింద పింఛన్లు తీసుకుంటూ ఉంటారో సో వాళ్ళకి సంబంధించి 15,000 రూపాయల పింఛన్ పొందాలి అనుకుంటే ఖచ్చితంగా 40% కంటే ఎక్కువ, 85% కంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి. సో కొత్తగా వచ్చిన సదరం సర్టిఫికేట్లో ఎవరికైతే 85% కంటే ఎక్కువ వైకల్యం ఉంటుందో సో వాళ్ళకి సంబంధించి నేడు 15,000 రూపాయల పింఛన్లు యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే 40% కంటే ఎక్కువ, 85% కంటే తక్కువ వైకల్యం ఉంటుందో కొత్త సదరం సర్టిఫికేట్లో వాళ్ళకి సంబంధించి 6,000 రూపాయల పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. 15,000 రూపాయల పింఛన్ నుంచి కాస్త 6,000 రూపాయల పింఛన్లకి తగ్గించడం జరిగింది. సో ఈ విధంగా 15,000 రూపాయల పింఛన్లు తీసుకునే వారికి మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 6,000 రూపాయల పింఛన్లు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా 40% కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి యథావిధిగా 6,000 రూపాయల పింఛన్లు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా అండి, సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఎవరికైతే 40% కంటే తక్కువ ఉంటుందో సో వాళ్ళకి సంబంధించి పింఛన్లు అనేవి రద్దు చేయబోతున్నారు. సో ఒకవేళ 40% కంటే తక్కువ ఉండి వాళ్ళు కనుక 60 సంవత్సరాలు నిండిన వాళ్ళైతే సో వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ కింద ప్రతి నెల సామాజిక భద్రతా పింఛన్ కింద 4,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పింఛన్ పంపిణీలో మార్పులు అనేవి చోటు చేసుకున్నాయండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను 1 by 1 అయితే మీకు చెప్పడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఓకేనా, సో ఈ విధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్లు పంపిణీలో మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. సో సెప్టెంబర్ నెలలో పింఛన్లు అనేవి ఎవరికి రద్దు చేయట్లేదండి. సో చాలామంది అప్పీల్ చేసుకున్నారు అనేది ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. సో దాదాపు 95% మంది అప్పీల్ చేసుకున్నట్లయితే సమాచారం అండి. సో కాబట్టి సెప్టెంబర్ నెలలో ఎవరికి పింఛన్లు అనేవి రద్దు చేయట్లేదు, యథావిధిగా పింఛన్లు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరైతే అప్పీల్ చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి పింఛన్లు పంపిణీలో మార్పులు అదేవిధంగా పింఛన్ రద్దు చేయడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.